అమెరికా పోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది, ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎవరికంటే తప్పుడు మార్గంలో పోవాలనుకున్న వాడికి. సక్రమ మార్గంలో పోవాలనుకునే వాడికి ఏ ప్రాబ్లము లేదు. అక్కడ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చదువుకోవడానికి వస్తావా, యూనివర్సిటీలో సీట్ తీసుకో, దానికి అయ్యే ఖర్చు మొత్తం 2 ఏళ్లలోనా 3 ఏళ్లలోనా ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగితే వెళ్ళు, మళ్ళీ ఎక్కడ చేయి దాచుకోండి. అక్కడ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ పని చేసుకోవడానికి ఉపయోగం ఉండదు. అక్కడ ఏ పబ్బులో పని చేద్దాం, హబ్బులో పని చేద్దాం, దాని ద్వారా డబ్బులు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో వద్దు. సక్రమంగా నువ్వు 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటానంటే పో అమెరికా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎవరైతే H1B వీసా తీసుకుంటావా, F1 వీసా తీసుకుంటా, వీసా ద్వారా పో, నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. అలా కాకుండా ఈ డాంకీ మార్గమా, డంకీ మార్గమా, లేకపోతే అక్రమ మార్గంలో పోదాం అనుకుంటేనే, ముందు ఏదో ఒక అప్పు చేసేసి పోదాం అనుకుంటేనే ప్రమాదం. కాబట్టి బాధ్యతగా వెళ్లే వాడికి అమెరికాలో ఏ ప్రాబ్లం లేదు, బాధ్యత రహితంగా వెళ్లే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అన్నది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట.